సో ఇవన్నీ అందరూ చాలాసార్లు మాట్లాడుకున్నాయి కదా. సార్, రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు భేటీకి సంబంధించి ఏ అంశాల మీద చర్చకు వచ్చే అవకాశం ఉంటుంది? పోలవరం అంశం అన్నది, అలాగే ఒక 6 గ్రామాల అంశం అన్నది ఎక్కువగా దాని మీద దృష్టి సారిస్తున్నట్లుగా అది ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. ప్రాక్టికల్గా నీకు 7 మండలాల్లో రిటర్న్ వస్తాయి, రిటర్న్ ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటాడా అనేది అనుమానమే. టెక్నికల్గా సాధ్యమా సార్? టెక్నికల్గా ఏదైనా సాధ్యం ఏముంది. విభజన చట్టాన్ని సవరించి 2014లో ఆ 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయి కదా. తర్వాత ఆర్డినెన్స్ జారీ చేసి దాన్ని ఆంధ్రప్రదేశ్కి మార్చారు. మార్చడంలో ఆ చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, నేను ప్రమాణ స్వీకారం కూడా చేయను అంటే అప్పుడు మార్చానని ఆయనే చెప్పాడు. అందువల్ల 7 మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి మార్పించిందే చంద్రబాబు నాయుడు, ఆయనే చెప్పాడు అది. సో అలాంటప్పుడు ఇటు మార్పియాలనుకుంటే ఎంత పని, ఎంతసేపు పని. అందువల్ల టెక్నికల్గా సాధ్యం, పొలిటికల్గా సాధ్యమా అనేది పాయింట్. సో అందువల్ల 7 మండలాలు కాకపోయినా కనీసం 5 గ్రామాలు, ఆ భద్రాచలం పక్కన ఉన్న గ్రామాలు, అంటే రాముల వారి భూములు ఉన్న గ్రామాలైనా ఇవ్వండి అని అడుగుతున్నారు. సో అది మరి చర్చకు వస్తుందో లేదో చూడాలి. ఇది ఫస్ట్ మీటింగ్ కనుక ఐ డోంట్ థింక్ ఏదో సీరియస్గా రేపొద్దున పరిష్కారం అయ్యే చర్చకు వస్తానని అనుకోను. కానీ ప్రధానమైన సమస్యలు ఉన్నాయి కదా. ఇప్పుడు కృష్ణానదీ జలాల వాటా ఉంది, అది వీళ్ళిద్దరు కూర్చొని తేల్చుకునేది కూడా కాదు, ట్రిబ్యునల్లో తేలాలి. సో ఆ ట్రిబ్యునల్లో తేలినప్పుడు ఆటోమేటిక్గా తెలంగాణ వాదన ఆంధ్రప్రదేశ్ వ్యతిరేకిస్తుంది. సో అందువల్ల ఈ ఒక్క మీటింగ్తో మార్పు వస్తుంది అనుకోని ఇట్స్ ఓన్లీ ఎన్ ఐస్ బ్రేకర్. ఫార్మల్గా జరుగుతున్న మీటింగే తప్ప దీంతో అన్ని సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా ఒక కీలకమైన అడుగులు పడతాయని అనుకోరు. బట్ ఒకే ఒక వాతావరణం అయితే మొదలవుతుంది. నాయుడు గారు, ఢిల్లీ గారు, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు అస్థినలో మకం, వివిధ అంశాల మీద చర్చలు. ఎలాంటి అంశాల మీద ప్రధానంగా దృష్టి సారించాల్సి వస్తుంది? తెలంగాణ సీఎం ఏ అంశాల మీద ప్రధానంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, రాబట్టుకోవాల్సిన అవసరం ఉంది? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలకు ఉన్నటువంటి పోస్ట్ డివిజన్, విభజన తర్వాత ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు 2 రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా రేపు కలుస్తున్నారు. సో 2 రాష్ట్రాలు పరిష్కరించుకోలేకపోతే కేంద్రమే పరిష్కరించాలి. అవును, కేంద్రం మాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తుంది. అంటే మరి తెలియదు, పేపర్లు అయితే ఇవాళ రాలేదు. రేపు కలుస్తున్నారు కనుక ముందు కేంద్రంతో ఏమైనా మాట్లాడారా? ఎందుకంటే పార్లమెంట్ చట్టం ద్వారా విభజన జరిగింది. అందువల్ల విభజన చట్టాన్ని అమలు చేయించడం కూడా కేంద్రం బాధ్యత. కానీ కేంద్రం గత 10 ఏళ్ళుగా చేతులు తెస్తాం, మాకెందుకు రాజకీయ గొడవ, తెలంగాణలో రాజకీయాలు అవసరము, ఆంధ్రప్రదేశ్లో అవసరం కనుక ఇక్కడ పంచాయతీ ఎందుకని చెప్పి వాళ్ళు దూరం ఉంటున్నారు. సో ఇప్పుడు రేపు కలుస్తున్న సమయంలో కేంద్రంతో మరి చర్చించారా అంటే ఎక్కడ పేపర్లు అయితే లేదు చర్చించినట్లు. 2 రాష్ట్రాలకు కూడా తమ డిమాండ్లను మాత్రమే కేంద్రం ముందు పెట్టారు. ఉదాహరణకు తెలంగాణ ముఖ్యమంత్రి బయ్యారం స్టీల్ ప్లాంటు, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కోచ్ ఫ్యాక్టరీ, ఇలాంటివి చాలా కాలంగా చిరకాలంగా ఉన్న డిమాండ్లు ఇవి ఇవాళ కాదు. ఎందుకంటే రాష్ట్ర విభజన చట్టంలో కూడా పేర్కొన్న డిమాండ్ ఇప్పుడు ఈ కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్లాంట్ అయితే. అలాగే ఇటీవల వచ్చింది సింగరేణి బ్లాక్ల వేలం ఆపండి, అదే సింగరేణికి ఆ బ్లాక్లు ఇవ్వండి అని. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితే యూపీఏ ప్రభుత్వంలో ఇచ్చిన భారీ ప్రాజెక్టు. ఎన్డీఏ ప్రభుత్వంలో కూడా బీజేపీ రాష్ట్ర శాఖ కూడా కోరింది. ఇప్పటికీ గూగుల్లో టైప్ చేయండి వస్తుంది. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మణ్ అర్జస్ ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇన్ లెటర్ సబ్మిటెడ్ టు రవిశంకర్ ప్రసాద్ కొట్టండి, ఇప్పటికీ గూగుల్లో దొరుకుతుంది. అంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ అప్పటి కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్కు ఇచ్చిన మెమరాండం ఇచ్చి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ని అమలు చేయండి అని. కారణాలు ఏదైనా ఐటీఐఆర్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, దానికన్నా పెద్దది ఇస్తూ ఉన్నారు, పెద్దది రాలే, చిన్నది రాలే. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అయితే హైదరాబాద్కు మణిహారం అయ్యేది, 2 లక్షల కోట్ల పెట్టుబడులు హైదరాబాద్కు వచ్చేవి. సో అలాగే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా, ఎందుకంటే సాధారణంగా రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తుంటారు. అలాగే హైదరాబాద్ లాంటి రాష్ట్రానికి ఇంకా ఇప్పుడు మన ప్రభుత్వాలు అడగడం లేదు. నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు జరుగుతున్న హైదరాబాద్కు ఒక ఐఏఎం, ఎందుకంటే హైదరాబాద్ ఇది మేజర్ సెంటర్ ఫర్ గ్లోబల్ అండ్ నేషనల్ క్యాపిటల్. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లు మీకు ఎక్కడెక్కడో ఉన్నాయి.